హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. రాగులతో రాగి రోటీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందరికీ తెలిసిందే, రాగులో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ కానీ మినరల్స్ కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్దీగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ రాగి రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రాగి పిండి అయితే తీసుకుందాము. ప్రిపేర్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా 2 కప్పుల రాగి పిండి తీసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అందులోనే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకొని మన కారంకి సరిపడా అన్నట్లు తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను చిన్న ఇక్కడ 3 వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి వేసేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మసాలాని పిండిలోకి వేసేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన బాడీలో ఉండే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుందండి. కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు, చన్నీళ్ళు అయితే వేసుకోవచ్చు. చన్నీళ్ళని కూడా ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అంతా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్లకి, అలాగే షుగర్తో బాధపడే వారికి, డయాబెటీసు, ఓవర్ వెయిట్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వారికి కూడా చాలా మంచిది. రాగుల్లో కూడా కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి కీళ్ళ నొప్పులు లాంటివి ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి. పిండిని ఈ విధంగా సెట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా నాని ఉంటుందండి. కొద్దిగా హార్డ్గా కనుక ఉంటే ఇంకొన్ని నీళ్ళు చిలకరించుకొని పిండిని సాఫ్ట్గా చేసుకోవచ్చు. పిండిని ఇంకొకసారి 1 నిమిషం పాటు బాగా ఈ విధంగా నీడ్ చేసుకొని మనకి రొట్టె ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దనైతే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక చిన్నగా సైజు పిండి ముద్దను తీసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పీట పైన ఒక తడి క్లాత్ అయితే వేసుకుంటున్నానండి. హ్యాండ్ కర్చీపు, ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. లేదంటే బటర్ షీట్ ఉంటే ఓకే, లేదంటే అరటాకు పైన కూడా తీసుకోవచ్చు. ఆ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేతి సహాయంతో ఒత్తుకోవాలి. చేతికి లైట్గా కొన్ని నీళ్ళని తడి చేసుకుంటూ మనకి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. చూశారు కదా, నేనైతే ఈ మందంగా ఒత్తుకున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసేసాను. పైనుంచి నువ్వులైతే వేసుకుందామండి. నువ్వుల్లో కూడా కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ మనకి కావలసినవి బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల వీటిని కూడా డైట్లో యాడ్ చేసుకుంటే హెల్దీగా ఉండడానికి సహాయపడుతుంది. నువ్వులని ఒకవైపు ఈ విధంగా అప్లై చేసుకొని కావాలంటే 2 వైపులా వేసుకోవచ్చు. నేనైతే ఒకే వైపు వేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకున్న రాగి రోటీని వేసుకొని లైట్గా సైడ్లకి పైన ఆయిల్ వేసుకొని మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలాక రెండో సైడ్కి తిప్పి వేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో మన హార్ట్కి హెల్దీ ఫ్యాట్ అందించడానికి, కీళ్ళ నొప్పులకి చాలా మంచిగా పనిచేస్తుంది. పిల్లల ఎముకలు బలంగా ఏర్పడడానికి చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళ ఎదుగుదలకు కూడా. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా రాగులని యాడ్ చేసుకొని రెసిపీస్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ కాంబినేషన్గా మసాలా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చట్నీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా రాగి రోటీ అయితే రెడీ అయిపోయింది. రాగి మసాలా రోటీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో రెసిపీ నాతో షేర్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కర్రీస్తో కానీ చట్నీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఏ టైంలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పన్నీర్ మసాలా కర్రీ కాంబినేషన్తో చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. మా ఛానల్ అయితే చాలా రకాల హెల్తీ రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ ఇచ్చి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.